అందరికీ స్వాగతం. మనందర్నీ ఏదో ఒక సమయంలో తొలిచేసే ప్రశ్న, అసలు నేను ఎవరు? మనం రోజూ ఎన్నో పాత్రలు పోషిస్తాం. ఉద్యోగి, తల్లి, తండ్రి, స్నేహితుడు. కాని ఈ పాత్రలన్నిటి వెనుక ఈ శరీరం లోపల ఉన్న అసలైన శక్తి ఏమిటి? ఇది నిజంగానే మన ఆలోచనా విధానాన్ని మార్చే విషయం. మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే మనల్ని ఈ శరీరమే అనుకోవడం. నిజానికి మనం ఈ శరీరాన్ని నడిపించే ఒక చైతన్యవంతమైన శక్తి. ఆధ్యాత్మిక పరిభాషలో దీనినే ఆత్మ అంటారు. మీ శరీరాన్ని ఒక కార్లా ఊహించుకోండి. మీరు డ్రైవర్. కారు డ్రైవర్ బావుంది. కారు పాతబడుతుంది, పాడవుతుంది, చివరికి తుక్కు కిందకు వెళ్ళిపోతుంది. కాని డ్రైవర్, నేను కేవలం మరో కారులోకి మారిపోతాడు. అంటే కారు మరణం, డ్రైవర్ మరణం కాదు. అంతే. ఆత్మ ఒక శక్తి కాబట్టి సైన్స్ ప్రకారం దానికి పుట్టుక, చావు ఉండవు. అది అజరామరమైనది. ఈ యొక్క జ్ఞానం మృత్యుభయాన్ని పూర్తిగా తొలగిస్తుంది. మనం రోజూ వాడే భాషలోనే దీనికి ఉదాహరణలున్నాయి గదా. నా కాలు నొప్పిగా ఉంది అంటాం, కాని నేనే కాలు నొప్పిని అని అనము. నిజమే. నా చెయ్యి అంటాం, నేనే చెయ్యిని అని అనము. అంటే నేను వేరు, నా శరీరం వేరు అని మన భాషలోనే అంగీకరిస్తున్నాం. కాని ఈ తేడాను మర్చిపోయి రెండింటినీ ఒకటిగా చూడ్టాన్నే అహంకారం లేదా ఈగో అంటారా? ఖచ్చితంగా. మన నిజస్వరూపమైన ఆత్మను మరచిపోయి మనల్ని మనం ఈ శరీరం, మన హోదా, మన ఆస్తులు, మన అభిప్రాయాలు ఇలాంటి తాత్కాలికమైన విషయాలతో గుర్తించుకోవడమే అహంకారం. సమస్య ఎక్కడ మొదలవుతుందంటే మనం దేనితోనైతే మనల్ని మనం ముడిపెట్టుకుంటామో దాన్ని కోల్పోతామనే భయం మొదలవుతుంది. అవును. నా హోదా పోతుందేమో, నా అందం తగ్గిపోతుందేమో, నా డబ్బు పోతుందేమో, ఈ భయాలన్నీ అనుబంధాల నుండే పుడతాయి. అహంకారానికి, ఆత్మగౌరవానికి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి మధ్యున్న తేడాని గుర్తించాలి. అహంకారం అనేది ఇతరులతో పోల్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. నేను వాళ్లకంటే గొప్ప లేదా వాళ్లకంటే తక్కువ అనే భావన. ఇది పూర్తిగా బాహ్యమైనది, అస్థిరమైనది. కాని ఆత్మగౌరవం అనేది నేను ఒక శాంత స్వరూపమైన, శక్తివంతమైన ఆత్మను అనే అంతర్గత నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆత్మగౌరవం మనల్ని స్థిరంగా, ధైర్యంగా ఉంచుతుంది. కాబట్టి మనం వదులుకోవలసింది ఆత్మగౌరవాన్ని కాదు, మనల్ని బలహీనపరిచే అహంకారాన్ని. ఆత్మ అజరం, అమరం, అవినాశి. ఈ శరీరం మాత్రమే నశించేది. ఈ స్పృహ మనల్ని ఎన్నో భయాల నుండి విముక్తం చేస్తుంది. ఈరోజు మన ప్రయత్నమేమిటంటే ఈ ధ్యానమనే పదం చుట్టూ అల్లుకున్న అపోహల పొగమంచును తొలగించడం. ఇది కేవలం ఏదో సాధువులు చేసే పని కాదు. మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవడానికి, అవును, మన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనమని మన మూలాలు చెప్తున్నాయి. మెడిటేషన్ అనే పదం లాటిన్ పదం మెడేరీ నుండి వచ్చింది. దాని అర్థం గాయాన్ని మాన్పడం. టు హీల్. టు హీల్. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ధ్యానం అంటే మనం కొత్తగా ఏదో అతీత శక్తులను సంపాదించడం కాదు. మన మనసు మీద ఇప్పటికే ఉన్న గాయాలను మాన్పుకోవడమే. మనసు మీద గాయాలా? అంటే ఒత్తిడి, ఆందోళన, కోపం, వీటి గురించే మీరు మాట్లాడేది? కరెక్ట్. ఇవన్నీ మన మనసు మీద ఉన్న గాయాలే. ధ్యానం వీటిని నయం చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చెయ్యాలి. ఇదేదో పెయిన్ కిల్లర్ లాంటి తాత్కాలిక ఉపశమనం కాదు. ఓకే. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి కోపం తగ్గించుకొని మళ్ళీ బయటకు వచ్చి అందరిమీద అరిస్తే అది కేవలం పైపూత మాత్రమే. గాయం మూలాల నుండి మానాలి. అంటే మన ప్రవర్తనలో, మన సంస్కారాలలో శాశ్వతమైన సానుకూల మార్పు రావాలి. ఓకే. మరి మనం సరైన పద్ధతిని అనుసరిస్తున్నామని ఇలా తెలుస్తుంది? చాలా మంచి ప్రశ్న. దానికి సమాధానం ఆచరణాత్మక ఫలితంలోనే ఉంది. మనం చేసే ధ్యానం వల్ల మన ప్రవర్తనలో తాత్కాలిక మార్పు వస్తోందా లేక శాశ్వతమైన మార్పు వస్తోందా అని చూసుకోవాలి. అంటే ఉదాహరణకు, కోపమొచ్చింది, 10 నిమిషాలు ధ్యానం చేశాం, కోపం తగ్గింది. ఇది తాత్కాలిక ఉపశమనం. ఒక బ్యాండేజ్ లాగా. ఖచ్చితంగా. గాయం మీద బ్యాండేజ్ వేసినట్లు. అసలైన ధ్యాన పద్ధతి ఆ కోపమనే గాయాన్ని మూలాల నుండి పూర్తిగా నయం చేయాలి. అంటే మళ్లీ అదే పరిస్థితి ఎదురైనా మనకు కోపం రాకూడదు. అప్పుడే అది సరైన పద్ధతి అని చెప్పొచ్చు. ఇక్కడే చాలామందికి అసలైన భయం మొదలవుతుంది. ధ్యానం, బ్రహ్మకుమారిస్ కేంద్రాలు అనగానే అయ్యో, ఇల్లు, కుటుంబం, ఉద్యోగం వదిలేసి సన్యాసం తీసుకోమంటారేమో అని భయపడతారు. లేదా
అక్కడికి వెళ్తే వాళ్లలాగే తెల్లబట్లు వేయించి మనల్ని పూర్తిగా మార్చేస్తారని అనుకుంటారు. ఇందులో నిజానిజాలేమిటి? ఇది అతిపెద్ద అపోహ. ఈ మార్గం ప్రకారం మనం సన్యాసం తీసుకోవలసింది బంధాలను, బాధ్యతలను కాదు. మరి దేన్ని? మనలోని బలహీనతలను, చెడు అలవాట్లను, కోపాన్ని, అహంకారాన్ని, అసూయను త్యజించడమే అసలైన సన్యాసం. అందరి మధ్య ఉంటూ, అన్ని పనులు చేస్తూ, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోగలగడమే అసలైన విజయం. నిజమే. హిమాలయాల్లో ఒంటరిగా కూర్చుంటే ఎవరికైనా శాంతంగానే ఉంటుంది. అసలైన పరీక్ష జనాల మధ్య ఉంటుంది. మరి అక్కడ పాటించే నియమాల సంగతి ఏంటి? వాటిని ఖచ్చితంగా పాటించాలా? చూడండి, ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మందులతో పాటు కొన్ని పచ్చాలు కూడా చెబుతారు. అవును. నూనె వస్తువులు తినొద్దు, చల్లటి నీళ్లు తాగొద్దు అని. మనం పథ్యం చేస్తే త్వరగా కోలుకుంటాం. చేయకపోయినా మందు పనిచేస్తుంది, కాని కొంచెం ఆలస్యంగా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చెప్పే నియమాలు మన మానసిక ఆరోగ్యానికి పథ్యంలాంటివి. అవి పాటిస్తే మన ప్రయాణం వేగవంతమవుతుంది. కాని ఎవరూ బలవంతం చెయ్యరు. దుకాణం లాంటిదా? అవును. లోపలికి వెళ్ళి మనకు నచ్చినవి, అవసరమైనవి మాత్రమే తీసుకుంటాం. అంతేకాని దుకాణంలో ఉన్నవన్నీ కొనాల్సిన అవసరం లేదు కదా. లేదు. అలాగే ఇక్కడ కూడా మనకు ఉపయోగపడే జ్ఞానాన్ని మనం స్వీకరించవచ్చు. ఆ పోలిక చాలా స్పష్టతనిచ్చింది. ఈ మూలాల్లో ప్రత్యేకంగా రాజయోగ మెడిటేషన్ అనే పదాన్ని ప్రస్తావించారు. మిగతా ధ్యాన పద్ధతులకు దీనికి తేడా ఏమిటి? తప్పకుండా. యోగం అనే పదానికి అర్థం సంబంధం లేదా కనెక్షన్. రాజయోగంలో మనం సర్వోన్నత శక్తి అయిన పరమాత్మతో మనసు ద్వారా సంబంధాన్ని జోడిస్తాం. ఇది ఒక భాగం మాత్రమే. రెండవ ముఖ్యమైన భాగం రాజయోగం. రాజ అంటే రాజు, అంటే పాలించడం. ఎవరిని పాలించడం? మనల్ని మనమే పాలించుకోవడం. మనల్ని మనం పాలించుకోవడమా? అంటే మన కర్మేంద్రియాలపై మనం రాజ్యం చేయడం. మనం తరచుగా నా నోరు అదుపులో లేదు, ఏది పడితే అది అనేస్తున్నాను, అవును, నా మనసు నా మాట వినడం లేదు, ఎక్కడికో వెళ్ళిపోతోంది అని అంటూ ఉంటాం. అంటే మనం మన ఇంద్రియాలకు బానిసలుగా ఉన్నాం. రాజయోగం ద్వారా మనం వాటికి యజమాని అవుతాం. ఓ. మన కళ్ళు ఏమి చూడాలి, మన చెవులు ఏమి వినాలి, మన నోరు ఏమి మాట్లాడాలి అనే నిర్ణయం మన చేతుల్లోకి వస్తుంది. అదే స్వీయ రాజ్యం. వావ్, స్వీయ రాజ్యమనే భావన చాలా శక్తివంతంగా ఉంది. అయితే ఈ ప్రక్రియ మెకానికల్గా ఎలా పనిచేస్తుంది? చాలామందికి మెదడుకు మనసుకు మధ్య తేడా కూడా తెలీదు. ఈ మూలాల్లో దాని గురించి చాలా స్పష్టంగా వివరించారు. దాని కొంచెం విడమర్చి చెప్తారా? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే మన మెదడు అంటే బ్రెయిన్ ఒక భౌతికమైన హార్డ్వేర్. మనం దాన్ని చూడగలం, తాకగలం. కరెక్ట్. కాని మనసు అంటే మైండ్, అది అభౌతికమైన సాఫ్ట్వేర్. మనసు ఎక్కడ ఉందని చూపించలేం, కాని అది ఉందని మనందరికీ అనుభవముంది. ఈ మూలాల ప్రకారం ఆత్మ అనే శక్తికి 3 సూక్ష్మమైన విభాగాలు లేదా శక్తులు ఉన్నాయి. 1 మనసు, మైండ్. ఇది ఆలోచనలను, సంకల్పాలను సృష్టించే ఒక ఫ్యాక్టరీ లాంటిది. 2 బుద్ధి, ఇంటలెక్ట్. ఇది ఒక న్యాయ నిర్ణేత లాంటిది. మనసు సృష్టించిన ఆలోచనలను విశ్లేషించి ఏది సరి, ఏది తప్పు అని నిర్ణయం తీసుకుంటుంది. 3 సంస్కారాలు, ఇంప్రెషన్స్, హ్యాబిట్స్. మనం పదే పదే చేసే పనుల వల్ల మన ఆత్మపై ఏర్పడే ముద్రలు లేదా అలవాట్లు. ఇది హార్డ్ డిస్క్లో సేవ్ అయిన ఫైల్స్ లాంటివి. ఉదాహరణకి, మొదటిసారి సిగరెట్ తాగాలనే ఆలోచన మనసులో పుడుతుంది. వెంటనే బుద్ధి రంగంలోకి దిగి వద్దు, ఇది ఆరోగ్యానికి హానికరం అని విశ్లేషించి ఒక సలహా ఇస్తుంది. ఇప్పుడు నిర్ణయం మన చేతుల్లో ఉంటుంది. మనం బుద్ధిమాట విని ఆ ఆలోచనను ఆపేయవచ్చు, లేదా బుద్ధిని పక్కన పెట్టి సిగరెట్ తాగితే అదొక కర్మగా మారుతుంది. ఓకే. అదే పనిని మళ్లీ మళ్లీ చేస్తే అదొక సంస్కారంగా, అంటే ఒక బలమైన అలవాటుగా మారిపోతుంది. ఆ తరువాత ఆ సంస్కారమే మనల్ని నడిపిస్తుంది. అంటే సిగరెట్ పెట్టె చూడగానే మనస్సులో ఆలోచన రాకముందే బుద్ధి విశ్లేషించే అవకాశం ఇవ్వకుండానే చెయ్యి దానివైపు వెళ్ళిపోతుంది. ఆటోపైలట్ మోడ్లోకి వెళ్ళిపోతామన్నమాట. సరిగ్గా అదే. అప్పుడు బుద్ధి యొక్క పాత్ర తగ్గిపోయి సంస్కారం నేరుగా మన కర్మలను నడిపిస్తుంది. ధ్యానమనేది ఈ చక్రంలోకి మనల్ని తిరిగి తీసుకువచ్చే ప్రక్రియ. ధ్యానం ద్వారా మనం మన బుద్ధిని శక్తివంతం చేస్తాం. బుద్ధిని శక్తివంతం చేయడం. అవును. అప్పుడు మనసులో ఎలాంటి ఆలోచన వచ్చినా దాన్ని ఆపి విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకునే శక్తి మనకు వస్తుంది.
అంటే మన సంస్కారాలకు బానిసగా ఉండకుండా ప్రతి ఆలోచన దగ్గర మన బుద్ధితో సరైన నిర్ణయం తీసుకోగలగడమే అసలైన స్వేచ్ఛ. మనం మన జీవితానికి డ్రైవింగ్ సీట్లోకి తిరిగి వస్తాం. మన జీవితానికి మనమే డ్రైవర్ అవ్వడం. ఇది వినడానికి చాలా బావుంది. అంటే మనం ఇప్పటిదాకా ధ్యానాన్ని మానసిక స్వస్థత కోసం ఒక సాధనంగా చూశాం. కానీ ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని ఈ సోర్సు సూచిస్తున్నట్లుంది. ఇది ఒక పెద్ద వాదనను ముందుకు తొస్తుంది. మన సమస్యలన్నింటికీ ఒత్తిడి, సంఘర్షణ, భయం, వీటన్నింటికీ ఒకే ఒక్క తప్పుడు గుర్తింపు కారణమని. ఇదంతా నేను ఎవరు అనే ప్రశ్నకు ముడిపడి ఉంది. ఇది చాలా పెద్ద వాదనలా అనిపిస్తోంది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలో వ్యక్తిగత, వృత్తిపరమైన, చివరికి ప్రపంచస్థాయి సమస్యలకు కూడా మూల కారణం మనకు మన నిజస్వరూపం తెలియకపోవడమే. అంటే మనల్ని మనం ఈ శరీరం అనుకోవడం అజ్ఞానం అనే నిద్ర. ఆత్మను అనుభవం చేసుకోవడమే జ్ఞానమనే జాగృతి. ఆ జాగృతి వస్తే సమస్యలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. ఇదంతా చూస్తుంటే ఇది కేవలం ఒత్తిడిని తగ్గించుకునే టెక్నిక్ మాత్రమే కాదు, ఒక సంపూర్ణ జీవిత విధానంలా అనిపిస్తోంది. చివరిగా ఈ జ్ఞానమంతా మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? దీని అంతిమ లక్ష్యం ఏమిటి? మనల్ని మన నిజ స్వరూపానికి తిరిగి తీసుకువెళ్తుంది. ఇదొక చక్రం. అంటే మనం ఏర్పరచుకున్న ఈ సంస్కారాలు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనతోనే ఉంటాయా? అవును. మరణమంటే కారు పాడవడమే కాని డ్రైవర్ చనిపోవడం కాదు. ఆ డ్రైవర్ అంటే ఆత్మ తనతో పాటు ఈ సంస్కారాలను ఒక రికార్డింగ్లా తీసుకుని మరో శరీరంలోకి వెళ్తుంది. ఓ, అందుకే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు పిల్లల వ్యక్తిత్వాలు వేర్వేరుగా ఉంటాయా? ఖచ్చితంగా. వారి వాతావరణం, పెంపకం ఒకటే అయినా వారు వేర్వేరు పూర్వజన్మ సంస్కారాలతో వస్తారు. ఈ సోర్స్ ప్రకారం ముఖ్యంగా 5 రకాల సంస్కారాలు ఉంటాయి. 1 పూర్వజన్మల నుండి వచ్చినవి, 2 తల్లిదండ్రుల నుండి వచ్చినవి, 3 వాతావరణం నుండి వచ్చినవి, 4 మన సంకల్ప శక్తితో మనమే సృష్టించుకున్నవి, అంటే ఒక అలవాటును మానేయడం లాంటివి. ఇక ఐదవది అత్యంత ముఖ్యమైనది, ఆత్మ యొక్క అసలైన సహజమైన సంస్కారాలు. ప్రతి ఆత్మకు 7 మౌలికమైన సహజమైన గుణాలు లేదా సంస్కారాలుంటాయి. అవి శాంతి, సుఖం, ప్రేమ, శక్తి, జ్ఞానం, పవిత్రత మరియు ఆనందం. అంటే ఈ గుణాలన్నీ మనలో ఇప్పటికే ఉన్నాయంటారా? మనం వాటిని బయట నుండి సంపాదించుకోవాల్సిన అవసరం లేదా? ఇది చాలా పెద్ద విషయం. అవును, ఇది చాలా కీలకమైన విషయం. శాంతి, ఆనందం అనేవి మన అసలు స్వరూపం. అవి బయట వస్తువుల్లోనో, వ్యక్తుల్లోనో, విజయాల్లోనో లేవు. కాలక్రమేణా మనం ఈ నిజ స్వరూపాన్ని మర్చిపోయి వాటికి వ్యతిరేకమైన కోపం, దుఃఖం, ద్వేషం వంటి వాటిని అలవర్చుకున్నాం. ఓహో, అలాగా. జ్ఞానం అనేది మనం కోల్పోయిన ఆ సహజ గుణాలను తిరిగి జాగృతం చేసే ఒక ప్రక్రియ. ఇది కొత్తగా ఏదో సంపాదించడం కాదు, మనలో ఉన్నదాన్ని మళ్లీ అనుభవం చేసుకోవడమే. మనపై పేరుకుపోయిన దుమ్మును దులుపుకోవడం లాంటిది. మనం మన జీవితమంతా శాంతి, ఆనందాలను బయట వెతుకుతాం. అవును, వ్యక్తులలో, వస్తువులలో. కాని ఈ ఆలోచనే ప్రాథమికంగా తప్పైతే మనం శాంతిని కొత్తగా కనుక్కోవడం లేదని, దాన్ని కేవలం గుర్తు చేసుకుంటున్నామని ఈ సోర్స్ చెబుతోంది. శాంతి, సుఖం, ప్రేమ, శక్తి, జ్ఞానం, పవిత్రత మరియు ఆనందం ఇవి మన ఫ్యాక్టరీ సెట్టింగ్స్. ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అంటే మనం ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్? అవును. జీవితం అనే ప్రయాణంలో దానిపై ఎన్నో తప్పుడు సాఫ్ట్వేర్లు, వైరస్లు అంటే కోపం, అహంకారం, భయం ఇన్స్టాల్ అయ్యాయి. ధ్యానమంటే యాంటీవైరస్ రన్ చేసి ఆ అసలైన ఆపరేటింగ్ సిస్టమ్ను పునరుద్ధరించుకోవడమా? సరిగ్గా చెప్పారు. మనకు ఇవి కావాలని ఎందుకు అనిపిస్తుంది అంటే అవి మన సహజ గుణాలు కాబట్టి. వాటిని మర్చిపోయాం కాబట్టి బయట వెతుకుతున్నాం. ఒక తెల్లచీర కట్టుకుని ప్రయాణం చేస్తున్నారని అనుకుందాం. దానికి దుమ్ము, ధూళి అంటుకుంటాయి. అజ్ఞాని ఆ మరకని చూసి ఇదే ఈ చీర డిజైన్ అనుకుంటాడు. కాని జ్ఞాని ఇది కేవలం పైనుంచంటిన మరక, చీర అసలు రంగు తెలుపు అని గ్రహిస్తాడు. ఓకే. అలాగే మనుష్యుల్లో కనిపించే కోపం, ద్వేషం వంటివి జీవిత ప్రయాణంలో అంటిన మరకలు. వారి అసలు స్వరూపం పవిత్రమైన ఆత్మ. అంటే వాళ్ల చర్యలను క్షమించమని కాదు. కాదు. వారి తప్పుడు ప్రవర్తనను మనం ఎదుర్కోవాలి,
కాని వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. చీరమీద మరకను చూసి చీరను ద్వేషించం కదా, మరకను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ దృక్పథం మనల్ని ద్వేషం నుండి కాపాడుతుంది. అంటే మనం ఒక రకమైన మతిమరుపుతో, ఒక తప్పుడు గుర్తింపుతో జీవిస్తున్నామన్నమాట. ఖచ్చితంగా. స్పృహ ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఈ సోర్స్లో ఇంకో మంచి ఉదాహరణ ఉంది. ఆపరేషన్ థియేటర్లో ఒక సర్జన్ ఎంతో నైపుణ్యంతో ఆపరేషన్ చేస్తుంటాడు. అప్పుడు అతని స్పృహ నేను ఒక సర్జన్ అని ఉంటుంది. అవును. కాని హఠాత్తుగా ఆపరేషన్ టేబుల్ మీదున్నది తన సొంత కొడుకు అని తెలిస్తే అతని స్పృహ సర్జన్ నుండి తండ్రి అనే స్పృహలోకి మారిపోతుంది. అతని చేతులు వణుకుతాయి. అవును. బంధం, ప్రేమ, భయం ఉద్భవిస్తాయి. చూశారా, వ్యక్తి మారలేదు, పరిస్థితి మారలేదు, కేవలం స్పృహ మారింది. వావ్, ఇది చాలా పవర్ఫుల్. అంటే రోజంతా నేనొక తల్లిని, నేనొక మేనేజర్ని అనుకునే బదులు నేనొక పవిత్ర ఆత్మను, ఈ తల్లి పాత్రను, మేనేజర్ పాత్రను పోషిస్తున్నాను అనే స్పృహలో ఉంటే మనలో భయం, అహంకారం వాటంతటా అవే తొలగిపోతాయి. మీరు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పాత్రలకు అహంకారం ఉంటుంది, ఆత్మకు కాదు. కాబట్టి ఈ చర్చ యొక్క సారాంశమేమిటంటే, ధ్యానమనేది కేవలం ఒక వ్యాయామం కాదు, అది మనల్ని మనం నయం చేసుకునే ప్రక్రియ. మనల్ని మనం ఈ శరీరం అనుకునే తప్పుడు గుర్తింపు నుండి బయటపడి ఒక అమరమైన, శాంతిస్వరూపమైన ఆత్మగా గుర్తించడం. ఈ ఆత్మస్పృహ మన జీవితాన్ని, సంబంధాలను సమూలంగా మార్చగలదు. నిజమే. మనం కొత్తగా ఏమీ అవ్వనవసరం లేదు. మనం ఏదైతే మర్చిపోయామో, మన సహజమైన శాంతి, ప్రేమ, పవిత్రత అనే గుణాలను తిరిగి గుర్తుచేసుకోవడమే ఈ ప్రయాణం. మనమెప్పుడైతే ఆ స్వరూపంలో స్థిరంగా ఉంటామో అప్పుడు మన ప్రతి మాట, ప్రతి కర్మ ఉన్నతంగా ఉంటాయి. మనం పరిస్థితులకు ప్రతిస్పందించం, వాటిని సృష్టిస్తాం. రాజయోగ ధ్యానాన్ని కళ్ళు తెరిచే చేయవచ్చని కూడా చెప్పారు. అంటే రోజూ పనులు చేసుకుంటూ కూడా దీన్ని ఆచరించవచ్చా? తప్పకుండా. అదే దీనిలోని గొప్పతనం. ట్రాఫిక్లో ఉన్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక్క క్షణం ఆగి నేను ఒక శాంత స్వరూప ఆత్మను అని మనకు మనం గుర్తుచేసుకుంటే చాలు. ఆ ఒక్క ఆలోచన ఆ పనిచేసే తీరులోనే, మన మానసిక స్థితిలోనే ఎంతో తేడాను తీసుకొస్తుంది. ఈ అంతర్గత ప్రయాణాన్ని మన బాహ్య జీవితంతో అనుసంధానం చేయడమే రాజయోగం.